పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తిరుకుటుంబ పండుగని కొనియాడుతూ ఉన్నాం. ఈ ఆదివారం ముఖ్యమైన ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా మన కుటుంబాల కోసం మనము ప్రార్థించటానికై ఈనాటి ముఖ్య పట్టణాలను చూసినట్లయితే, మొదటి పట్టణము 1 సాముయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనము మరియు 24 నుండి 28 వచనాలని, రెండవ పట్టణాన్ని పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనము మరియు 21 నుండి 24 వచనాలని, పవిత్ర సువిశేష పట్టణాన్ని లూకా శుభవార్త 2వ అధ్యాయము 41 నుండి 52 వచనాలని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పండుగ యొక్క ఉపోద్ఘాతాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే, నేడు యేసు మరియు యోసేపుల యొక్క తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతుంది మన యొక్క క్రైస్తవ ప్రపంచం. ఎందుకంటే ఇది అందరి కుటుంబాల పండుగ. అందుకే తిరుకుటుంబం ప్రతి క్రైస్తవ తిరుకుటుంబానికి ఆదర్శం కనుక ఈ తిరుకుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలి. అంటే తిరుకుటుంబం యొక్క సుగుణాల నిలయం కనుక ఆదర్శంగా తీసుకొని ఆ యొక్క అలవర్చుకొని జీవించడానికి ప్రయాసపడాలి. దేవుని ప్రియమైన కుమారుడు ఈ లోకంలో ప్రవేశించిన మరుక్షణమే మన కొసగినటువంటి వెలకట్టలేని అత్యంత విలువైన అమరమైన బహుమానము ఈ తిరుకుటుంబము. ఈ భూమి మీద దివ్యమైన దేవుడు ఉచితమైన ఉదారమైన ఒక కానుక. అంటే పవిత్ర కుటుంబము ప్రియ కుమారుని అత్యంత ప్రియమైన మొట్టమొదటి బహుమానముగా మనం భావించాలి. ముచ్చటైన బహుమానంగా భావించాలి. మహిమ గల బహుమానము. అలాగే యేసు మరియు యోసేపుల నజరేతు పవిత్ర కుటుంబం పరస్పర విశ్వాసం ఉన్న సభ్యుల మధ్య ఏర్పడే ఘనమైన అనురాగమే ఈ కుటుంబం. ఆ కుటుంబానికి ప్రేమ విశ్వాసము పునాది క్రీస్తు ప్రభువు అని మనకు తెలియచేస్తుంది. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఇలా తెలియచేస్తున్నారు, తన ఇంటిని కుటుంబాన్ని రాతి పునాదిపై అంటే విశ్వాసం మీద నిర్మించుకున్నవాడే బుద్ధిమంతుడు, అంటే ఆత్మస్వరూపుడు. అటువంటి కుటుంబాన్ని ఇటుక గోడలు ఆపలేవు కనుక ఇసుక పునాదులు కూడా ఆదుకోలేవు అని చెప్పి వాక్యం మనకి సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే యేసు మరియా యోసేపుల కుటుంబము ఒక పవిత్రమైన కుటుంబము. వారు ఇహలోక నివాసంపై ఆధారపడటం లేదు, పరలోక విశ్వాసంపై తమ జీవితాన్ని నిర్మించుకుంటున్నారు. అదే విధంగా కుటుంబము ఒక ప్రార్థనా సమాజము. ప్రార్థన చేసుకోవటమే కాదు, కలిసి మెలిసి ప్రార్థించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక దివ్య బలి పూజ, దివ్య సప్రసాదము, ఇతర దివ్య సంస్కారాల ఎడల ముఖ్యంగా ఆదివారాలలో కుటుంబ సమేతంగా మనందరం కూడా పాల్గొనాలి. నైతిక విలువలు, ఆధ్యాత్మిక ప్రభావాలు, సాంఘిక పుణ్యక్రియలు వంటివి మొదట నేర్చుకునేది కుటుంబంలోనే. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన ప్రేమ కుటుంబంలో తప్ప ఆ అనుభవాన్ని మరెక్కడ మనం పొందలేం. ఇక్కడ వ్యక్తిగత సాంఘిక కోణాల్లో జీవితం మొదలవుతుంది, బలపడుతుంది. ఇక్కడనే బిడ్డలు ఆరోగ్యకరమైన ఆత్మ గౌరవాన్ని నేర్చుకుంటారు. తమ భావాలని ఎలా వ్యక్తం చేయాలన్న తర్ఫీదు పొందేది కూడా కుటుంబంలోనే. ఆధ్యాత్మిక సత్యాలను జీర్ణించుకుని వంట పట్టించుకునేది కూడా, దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకునేది కూడా కుటుంబం వ్యవస్థలోనే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మొట్టమొదటి వ్యక్తి యోసేపును మనం పరిశీలించి చూసినట్లయితే, అతని యొక్క వృత్తి వడ్రంగి పని. దీనితోనే కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. కష్టపడ్డ జీవి, భర్తలకు తండ్రులకు ఆదర్శమూర్తి, దేవునికి విధేయుడై జీవించాడని మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం.
యోసేపు ప్రేమ గల తండ్రి, కుటుంబాన్ని అన్ని ఆటంకాల నుండి సంరక్షించుకున్నటువంటి తండ్రి, మరి హెరోదు నుండి బాలయేసు ప్రాణాలను కాపాడిన తండ్రి, తన వృత్తిని కుమారులకు నేర్పి సామాజిక జీవనాన్ని నేర్పించినటువంటి తండ్రి. యోసేపు నీతిమంతుడు, దేవుని చట్టాన్ని ఆజ్ఞలను పాటించిన వ్యక్తి. జనాభా లెక్కల కోసం బెత్లెహేము వెళ్ళాడు. 8 దినాలు గడిచిన పిమ్మట శిశువులకు సున్నతి చేయించారు. దేవాలయంలో కానుకగా బాలయేసును సమర్పించారు. ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు కుటుంబ సమేతముగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి వచ్చారు. యేసు ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని పాటించాడు. భర్తగా మరియ కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి గొప్ప దీశాలి ఈ యోసేపు గారు. ఎవరైతే యోసేపు వలె జీవిస్తూ తమ ఇల్లాలను ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటారో వారు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు అవుతారు, అధిక దీవెనలు పొందుతారు. కుటుంబం కూడా ప్రేమానురాగాలతో అలరారుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఆధునిక కాలంలో భర్తలుగా ఎంతమంది యోసేపుని మరి ఆదర్శంగా తీసుకుని జీవిస్తున్నారో మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఇక మరియా దేవుని చిత్తాన్ని ఎరిగిన దైవ కుమారుని తన గర్భాన మోసింది. అందరి అమ్మల వలనే మరియ కూడా బాలయేసును అల్లారు ముద్దుగా పెంచింది, ప్రేమానురాగాలతో పంచింది. అందరి వలె కుటుంబాన్ని చక్కదిద్దింది. మరియా గొప్ప తల్లి. బాలయేసు యెరూషలేములో తప్పిపోయినప్పుడు ఎంతగా తల్లడిల్లిపోయిందో మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రాయంలోను జ్ఞానంలోను ఎదటానికి ఎంతో తోడ్పాటును అందించింది అని లూకా శుభవార్త 2వ అధ్యాయం 52వ వచనంలో వాక్యం పలుకుతుంది. యేసు ప్రేషిత కార్యము సంసిద్ధత కూడా మరియ తోడ్పడుతూ వచ్చింది. సిలువ వరకు కుమార్ని అంటు పెట్టుకొని ఆయన శ్రమల్లో పాల్గొంది. ప్రథమ శిష్యురాలిగా యేసును అనుసరిస్తూ వచ్చింది. కుమార్ని చిత్త ప్రకారము ఆమె అందరికీ అంటే తిరుసభకి తల్లి అయ్యింది. నేటి కాలంలో గృహిణులందరూ కూడా మరియ తల్లి జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని జీవించాలి. ఒక మంచి ఆదర్శ గృహిణిగా యోసేపుతో కలిసి జీవించారు. ప్రతి గృహిణి కూడా మరియ తల్లి వలె ప్రార్థన జీవితంలో జీవించాలి. భర్తను పిల్లలను ప్రేమించాలి, భర్తను గౌరవించాలి. దేవునికి ప్రీతిపాత్రమైన జీవితం జీవించినట్లుగానే ప్రతి స్త్రీ కూడా ఆమెని ఆదర్శంగా తీసుకుని జీవించాలి. అందుకే ప్రతి ఒక్క మహిళ మరియ తల్లి వలె జీవిస్తున్నానా అని మనల్ని మనము ప్రశ్నించుకొని ఆదర్శవంతమైన జీవితం కోసం పునాది వేసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇకపోతే కుటుంబంలో 3వ వ్యక్తి యేసు తన బహిరంగ జీవితం ప్రారంభం వరకు కూడా తల్లిదండ్రులకు మరి విధేయత కలిగి ఉన్నాడు. వారికి విధేయుడై జీవించాడు. కుటుంబ కష్టాలని పంచుకున్నాడు. యోసేపుతో కష్టించి పనిచేసి సహాయం చేశారు. అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఎదుగుతూ వచ్చాడు. సిలువ శ్రమల్లో మరణించే ముందు మరియ తల్లిని ఒంటరిగా చూడడం ఇష్టం లేక తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు తన తల్లి బాధ్యతలను అప్పగించారు. ఈరోజు ఎంతమంది క్రీస్తువులే తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వయస్సు పబడిన తర్వాత వారు ఉండవలసింది వృద్ధాశ్రమాల్లో కాదు, మన హృదయాశ్రమాలు అని గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవ కుటుంబము తిరు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. భర్త యోసేపుగా, భార్య మరియగా, పిల్లలు యేసుగా ప్రవేశం చేయాలి. అనేక సమస్యలు, అవరోధాలు తిరు కుటుంబంలో వచ్చినట్లుగానే మన కుటుంబాలకు కూడా వస్తాయని ఈ సందర్భంలో గుర్తించాలి. ఆనాడు ఏ కుటుంబము అనుభవించని కష్ట నష్టాలను ఈ పవిత్ర కుటుంబం అనుభవించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిండు చూలాలు అప్పుడే ప్రసవించిన స్త్రీ ఎముకలు కొరికే చలిలో బెత్లెహేము నుండి ఐగుప్తు దేశానికి ప్రయాణమై
హెరోదు రాజు తన సామ్రాజ్యంలో పుట్టిన మగ బిడ్డలను చంపమని ఆజ్ఞ జారీ చేసినప్పుడు మరియా యోసేపు లోక రక్షకుడైన క్రీస్తును సంరక్షించి మనకు రక్షణను ప్రసాదించడానికి దోహదపడ్డారు. ప్రియా సహోదరి సహోదరులారా, కనుకనే నజరేతు కుటుంబము ఒక వర్ణాతీతమైన కుటుంబము, ఒక సువర్ణ కుటుంబము, ఒక తిరు కుటుంబము లక్షణాలను కలిగి ఉన్నది. విశ్వాసము తిరు కుటుంబం యొక్క ప్రథమ లక్ష్యము. ఆత్మీయ ఇహలోక కష్టాలు, ఇబ్బందులు, అలజడులు, అపార్థాలు కుటుంబంలోని విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయలేవు. ఇహలోకం ఆలోచనలు, ఆరాటాలు, అంతస్తులు, అపవిత్రత, అశుద్ధత తిరు కుటుంబంలోని ఆత్మీయతను అపహరించలేవు. తద్వారా మన కుటుంబాలు ఈ తల్లి అయిన శ్రీ సభలో నజరేత కుటుంబము వలె విశ్వాసము, ఆత్మీయతను ఆలయంగా నిలుపుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక తిరు కుటుంబంలో మరి నన్ను నేర్చుకోవలసింది ఏమిటంటే, మరియ యోసేపులు కష్టజీవులు, ఒకరికొకరు తోడుగా సహాయంగా ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. బాలయేసును ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచారు. బాలయేసు ఆ కుటుంబమునకు పవిత్రతను ఆపాదించారని గుర్తెరిగి మనమందరము కూడా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక కుటుంబంలో తల్లిదండ్రుల పిల్లల బాధ్యతలు ఏమిటి అని పరిశీలించి చూసినట్లయితే, తల్లిదండ్రులను గౌరవించడం బిడ్డల యొక్క బాధ్యత. తల్లిదండ్రులను గౌరవించిన వారికి దేవుడు వరాలని వాగ్దానాన్ని చేశాడు. తండ్రిని గౌరవించేవాడు తన పాపములను ప్రాయచిత్తము చేసుకున్నట్లే, తల్లిని మరి సన్మానించేవాడు నిధిని వేసుకున్నట్లే అని, తండ్రిని ఆదరించేవాడు దీర్ఘాయుష్యమంతుడగును, తల్లిని సంతోషపెట్టేవాడు దేవునికి విధేయుడైనట్లే అని చెప్పి సిరాపుతున్న యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాల్లో మనం చదువుతున్నాం. నీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములు చిరకాలము జీవితురని నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో మనకు తెలియజేస్తున్నారు. మరి 10 ఆజ్ఞల్లో చూస్తున్నాము. పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. బిడ్డలారా, ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులు విధేయులై ఉండవలనని నీ తల్లిదండ్రులను గౌరవింపుము, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. ఇక 3వదిగా, ఆ వాగ్దానం నీకు క్షేమం కలుగును, నీవు భూయందు చిరకాలము వర్ధిల్లుదువు. కుటుంబంలో తల్లిదండ్రులకు కూడా బిడ్డలకు ఆదర్శంగా ఉండాలని తెలియజేస్తున్నాడు. ఇక 4వదిగా, తల్లిదండ్రులారా మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోనూ ప్రభు బోధనలోనూ పెంచుడు అని ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో పౌలు గారు మనకు కొలసీలకు రాసిన లేఖలో ఇలా చెప్పుకొస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులను అన్ని సమస్యలలో విధేయులకుడు, అట్టిది క్రీస్తుకు ప్రీతి పాత్రం అని చెప్పి 3వ అధ్యాయము 20వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని అనుమతితోనే ఇలాంటి అధికారాలను మనకు ఇవ్వబడినవని పౌలు రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు కనుక వారిని మనము గౌరవించాలి. అలాగే దేవుడిచ్చిన బిడ్డల కనుక తల్లిదండ్రుల వారిని మరి మంచి ఆదర్శప్రాయమైన జీవితాన్ని చూపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక కథోలిక సత్యోపదేశాన్ని మనం చూసినట్లయితే తల్లిదండ్రుల బాధ్యతలను ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నది. తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత తమ బిడ్డల విద్యను అందించడం, సున్నిత హృదయాన్ని, క్షమాగుణాన్ని, గౌరవాన్ని, విశ్వాసము, నిస్వార్థమైన సేవలను, అలాగే నియమంగా గల గృహంగా ఇంటిని తీర్చిదిద్దాలి. పిల్లలకు సుమాత్రకను ఇవ్వడం తల్లిదండ్రుల యొక్క ఘనమైన బాధ్యత. పిల్లల ముందు తమ తప్పులను అంగీకరించడం ద్వారా పిల్లలను మంచిగా నడిపించగలరు, తప్పులను సరిదిద్దగలరు అని మరి 2223వ సంఖ్యతో ఈ సత్యోపదేశం మనకు తెలియజేస్తూ ఉన్నది. క్రైస్తవ కుటుంబాలు ప్రభువు రక్షకుడైన క్రీస్తుతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. వారి కుటుంబాలకు అధిపతిగా అంగీకరించాలి.
కుటుంబాలను ఆయన తిరు హృదయానికి అంకితం చేయాలి. భార్యాభర్తల మధ్య సంబంధం గురించి పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5:22 నుండి 26లో తెలియచేశారు. క్రీస్తు తిరుసభను ప్రేమించినట్లే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను గౌరవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక తిరు కుటుంబం మనకు ముఖ్యంగా 3 విషయాలను బోధిస్తూ ఉన్నది. మొట్టమొదటి విషయము, ప్రతి విశ్వాసి క్రీస్తు రక్షణలో భాగస్థులు కావాలి అంటే ఆయన కార్యాన్ని ఈ లోకంలో కొనసాగించాలి, దాన్ని కాపాడాలి. క్రీస్తు విశ్వాసాన్ని పొంది దాన్ని ఇతరులతో పంచుకోవాలి, ఆయన రక్షణలో పాల్గొనే విధంగా చూడాలి. ఇది మనందరి బాధ్యత, కర్తవ్యము. ఇక రెండవది, ఈ రక్షణ కార్యంలో తిరు కుటుంబము మనకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది. ప్రతి కుటుంబంలో సంతోషాలు, కష్టాలు, బాధలు సహజంగానే ఉంటాయి. కాబట్టి తిరు కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించారు. కాబట్టి అయితే ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు, ప్రార్థనలో జీవించారు. వారి విశ్వాసమే వారిని ముందుకు నడిపించింది. కష్టంలో ఉన్నప్పుడు తిరు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుందాం. అదే స్ఫూర్తితో ప్రార్థనలో, విశ్వాసంలో ముందుకు సాగుదాం. ఇక మూడవదిగా, నేను నా తండ్రి పని మీద ఉండవలేను, మీకు తెలియదా అని యేసు తల్లిదండ్రులను ప్రశ్నిస్తూ వచ్చాడు. ఈ లోకంలో తండ్రి పని ఏమిటి? తన ప్రేమను, వాక్కును, రక్షణను, శాంతిని స్థాపించడం. తిరు కుటుంబం ప్రేమలో జీవించింది, దేవుని వాక్యాన్ని విని ధ్యానించింది, ఆ వాక్యం ద్వారా జీవాన్ని, శాంతిని పొందింది. ఈనాడు శాంతి లేక మనస్పర్ధలతో ముక్కలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తిరు కుటుంబం ఆదర్శంగా తీసుకొని ఆ కుటుంబాలన్నీ కూడా ఒకటి కావాలని, తిరిగి ప్రేమలో, శాంతితో జీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, ఒకరినొకరు మనస్ఫూర్తిగా అంగీకరించాలని ఆ తిరు కుటుంబాన్ని మనందరం కూడా వేడుకుందాం. కుటుంబం ఆనందంగా, సంతోషంగా ఉండాలి అంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన బాధ్యత, దేవుని యందు విశ్వాసము, భయభక్తులు ఉండి తీరాలి. సమాజంలో ఒక ప్రత్యేకమైన విలువలు కలిగిన గౌరవమైన కుటుంబంగా ఉండాలి అంటే గౌరవము, మర్యాద కలిగి విలువలతో కుటుంబంలోని సభ్యులందరము నడుచుకోవాలి. కుటుంబము సంతోషంగా ఉండాలి అంటే మొదటిగా భర్త బాధ్యత కలిగి ఉండాలి, భార్య విలువలతో కూడిన బాధ్యతలను కలిగి ఉండాలి. ఇక పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై గౌరవాన్ని, ప్రేమను, తమ వంతు కుటుంబ గౌరవాన్ని కాపాడగలిగేటువంటి విలువలు కలిగిన ప్రవర్తనను కలిగి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత, ప్రేమ కలిగి గౌరవభావంతో జీవించాలి. తల్లిదండ్రులను బిడ్డలు దూషించకూడదు. తల్లిదండ్రుల వృద్ధాశ్రమంలో పిల్లలు ఆదరణను, ప్రేమను వారి పట్ల చూపించాలి. బాధ్యత కలిగి వారి ఎడల ప్రవర్తించాలి. తల్లిదండ్రులను గౌరవించినందుకు, విధేయత కలిగిన వారి ఎడల ప్రేమ, ఆదరణ చూపించినందుకు బిడ్డలకు ఆశీర్వాదమును దేవుని దయచేస్తాడని, పిల్లలకు తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా దేవుడు క్షమిస్తారని దేవుని వాక్కు మనకు బోధిస్తున్నది. క్రీస్తు ప్రభు తన సాకుడు తండ్రి అయిన దుర్యప్ప గారికి జన్మనిచ్చిన కన్య మరియమాతకు విధేయుడై జీవించారు. ఈనాడు ప్రతి కుటుంబంలోని పిల్లలందరూ కూడా క్రీస్తు ప్రభువుని ఆదర్శంగా తీసుకొని తండ్రికి సహాయపడుతూ ఉండాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక ప్రతి తల్లి తండ్రి కూడా దేవునికి విధేయులై దేవుని ఆజ్ఞానుసారంగా తమ బిడ్డలను పెంచాలి. అలాగే దేవుడు ఏర్పరిచిన వారి బంధాన్ని కాపాడుకోవాలి. కుటుంబం మంచిగా కట్టుకోవాలి. బిడ్డలు దేవుడిచ్చిన ఆస్తిగా తల్లిదండ్రులు భావించాలి. బిడ్డలు దేవుని యందు భయభక్తులతో పెంచుతూ వారిని ప్రేమగా చూసుకోవాలి. బాధ్యత కలిగిన మరి వ్యవహరిస్తూ ఉండాలి. దేవుని యందు భయభక్తులతో దేవుని ఆజ్ఞానుసారంగా మనందరము జీవించాలి. దేవాలయాన్ని సందర్శిస్తూ ప్రతి ఆదివారము దివ్య పూజలో పాల్గొనాలి. బిడ్డలు తల్లిదండ్రుల ఎడల అన్ని విషయాల్లో విధేయులుగా జీవిస్తే దేవునికి ఎంతో కొంత ప్రీతి మన మీద కలుగుతుంది. కాబట్టి
తల్లిదండ్రులు పిల్లల ఎడల ప్రేమ కలిగి ప్రవర్తించాలి. పిల్లలకు కోపం పుట్టించకుండా వారికి ధైర్యాన్ని మూరిపోయాలి. దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడానికి దేవుని అద్భుత కార్యాలను గూర్చి దైవ కుమారుడైన చిన్నారి బాలయేసు పెరిగిన రీతిన క్రీస్తు ప్రభు జీవన విధానాన్ని గూర్చి ప్రతి తల్లి తండ్రియు తమ బిడ్డలకు తెలియపరచాలి. మనందరము తిరు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని పవిత్రంగా, బాధ్యతగా, ప్రేమగా, దేవుని యందు విశ్వాసముతో, విధేయతతో, దేవుని యందు భయభక్తులతో జీవించడానికి ప్రతి కుటుంబము తాపత్రయపడాలి. ప్రతి కుటుంబము తిరు కుటుంబముగా ఆదర్శంగా తీసుకొని జీవించడానికి కావలసిన బాధ్యతను, విధేయతను, ప్రేమను, దేవుని యందు భయమును, భక్తి, విశ్వాసము కలిగి జీవించలాగున దేవాది దేవుని ప్రార్థించుకుందాం. చివరిగా లోకమంతా దేవుని కుటుంబమే, అందరూ మన సోదరులే అన్న భావన కలిగి జీవించాలి. అప్పుడే మనలో శాంతి, సమాధానం ఉంటుంది. దేవుడు మన కుటుంబాలను దీవించును గాక. ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మనందరినీ దేవుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున దీవించి కాచి కాపాడును గాక. ఈ వాక్యం ద్వారా అనేక మంది స్వస్థతలను, దీవెనలు పొందుకోవాలని, 10 మందికి దీన్ని షేర్ చేసి నాకు సహకారం అందించగలరని మీ స్వరాజ్య ప్రసాద్ పూదోట. ఆమేన్, ఆమేన్, ఆమేన్.